అందరికీ హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఇలా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. సో ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇలా లాస్ట్కి బార్డర్ దగ్గర సెట్ చేసుకొని ఒక పిన్, మధ్యలో ఒక పిన్ అండ్ అటువైపు కూడా సెట్ చేసుకొని నీట్గా పిన్ పెట్టేసుకోవాలి. సో దట్ మనము కలశానికి వేసేటప్పుడు కొంచెం అటు ఇటు చెరగకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొని అండ్ టేబుల్ మీద నేను పీటన్ ప్లేస్ చేశాను హైట్ కోసం అని చెప్పి. అండ్ దాని మీద ఇత్తడి బిందెని ప్లేస్ చేశాను. మనం బ్లౌజ్ పీస్ మొత్తం వేసే ముందు ఫస్ట్ మనకి ఎంత హైట్ కావాలో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత కింద కుర్చీల దగ్గర క్లిప్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసేసి ఫస్ట్ అటు సైడ్ వెనక్కి ఉన్న ప్లీట్ 2 ప్లీట్స్ ఉన్నాయి కదా, వాటి రెండింటిని పిన్ చేసుకోవాలి అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో పిన్తో సెట్ చేసుకున్న తర్వాత ఒక చైన్తో కానీ లేదా గోల్డ్ థ్రెడ్ ఉంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ నార్మల్ థ్రెడ్తో కానీ ఇలా టై చేసుకోవాలి అన్ని ప్లీట్స్ని కలిపి. సో ఇప్పుడు మధ్యలో ప్లీట్ని సెట్ చేసుకున్న తర్వాత సైడ్కి కూడా నీట్గా ఒక్కొక్క ప్లీట్ని ఇలా కిందికి ఇలా జరుపుతూ సెట్ చేసుకోవాలి. సన్నగా ఉన్న కొబ్బరికాయ అయితే అమ్మవారి ఫేస్ మంచిగా సెట్ అవుతుంది. సో అటు ఇటు కొబ్బరికాయ కనిపించదన్నమాట. ఒకవేళ అమ్మవారిని సపరేట్గా కలశం సపరేట్గా అలంకరించుకోవాలనుకుంటే కొబ్బరికాయ ప్లేస్లో మీరు గ్లాస్ పెట్టి అమ్మవారి ఫేస్ని టై చేయొచ్చు. అండ్ నగలు కూడా మనము వేసుకున్నవి మనం అమ్మవారికి పెట్టాలనుకుంటే పసుపు నీళ్ళల్లో వాష్ చేసి వెంటనే క్లాత్తో తుడిచేసి అలంకరించుకోవచ్చు. ఒక పూలమాల వేయగానే అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. సో ఇటువైపు అటువైపు గాజులు వేస్తున్నాను సో దట్ మనకి స్టిక్ కూడా కనిపించకుండా ఉంటుంది. సో ఇదైతే టోటల్ డెకరేషన్ ఐడియా అండి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.